మీ ఎమర్జెన్సీ వార్డ్. స్ట్రైట్ గా వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. పోలీస్ ఎంక్వైరీ ఉందని పిలిస్తే నువ్వు రాలేదు. నీ పరిస్థితిలో నేనున్నా కూడా అలాగే ప్రవర్తించుంటా. అదే సమయంలో నువ్వు పోలీసులకి కోఆపరేట్ చేసి తీరాలి. కోఆపరేట్ చేసి నా భార్య చనిపోయింది ఎందుకని? చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఎందుకు వినాలి? నా భార్య కడుపులో నా బిడ్డ పూర్తిగా పెరగను కూడా లేదు. మా అమ్మ ఇప్పుడు గలగలమని నవ్వుతూ ఉండే మొహని తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. కానీ మా అమ్మ ఇప్పుడు లేచి నన్ను చూస్తుందో లేదో కూడా నాకు తెలీదు. దీనంతటికీ కారణమైన దొంగ నా కొడుకుల్ని ఒక్కొక్కని నరికి పోగులు పెట్టాలి సార్. రిలాక్స్. కమ్. ఎక్కువ డిస్టర్బ్ అవ్వకు. కమ్. అయ్యప్ప, నా పొజిషన్కి నేను ఇంత దూరం దిగి రావాల్సిన అవసరమే లేదు. సంఘటన జరిగిన చోట నేను కూడా ఉన్నాను. నేను మానవత్వంతోనే నిన్ను కలవడానికి వచ్చాను. నేను వాళ్ళని చంపుతాను గింపుతానని బయలుదేరితే నువ్వెంతమందిని చంపుతావు? అలా నువ్వు చంపినా కూడా చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోతావు. నేనే నిన్ను జైల్లో వేస్తాను. సార్, అంటే దీనికి ముగింపే లేదా? ఇది సిటీలో జరిగిన స్నాచింగ్కి సంబంధించిన ఫుటేజ్. ఇవి సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి మాత్రమే. రికార్డ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ రికార్డ్ కాని కేసుల్లో నీ కేసు ఉంది. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? ఎందుకంటే నగల ధర పెరిగిపోయింది. సంపాదించడానికి బద్ధకం. పేపర్లో ఒక్కో రోజు ఒక్కో న్యూస్. మొన్న అర్ధరాత్రి 2 గంటలకు 3 రూపాయలు పెట్రోల్ ధర పెరిగిందంటున్నారు. నిన్న విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటికి తీయాలంటున్నారు. ఈరోజు నీటి సమస్య అంటున్నారు. ఇలా రకరకాల న్యూస్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పటికీ మారని ఒకే న్యూస్, చైన్ స్నాచింగ్ న్యూస్ మాత్రమే. నిన్న అబిట్స్ లో స్నాచింగ్ అంటే ఈరోజు తార్నాక, ఈరోజు తార్నాక అయితే రేపు యూసుఫ్ గూడ, రేపు యూసుఫ్ గూడ అయితే ఎల్లుండికి ఇంకో చోటు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇండియా మొత్తం జరుగుతోంది. అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడైతే ఒక మహిళ ఒంటి నిండా నగలు వేసుకుని ఒంటరిగా ధైర్యంగా బయటికి నడిచొస్తుందో ఆ రోజే స్వాతంత్ర్యం అని మహాత్మా చెప్పారు. కానీ ఇప్పుడు పగలు 12 గంటలకే బయటికి రాలేకపోతున్నాం. ఆడవాళ్ల సంతోషమే నగలు వేసుకోవడం. ఆ సంతోషాన్ని దోచుకున్నారు. జీవితం మీద వాళ్లకు పెద్ద భయాన్ని ఏర్పరిచారు. అలాంటి వాళ్లను ప్రాణాలతో వదలకూడదు. నువ్వు ఆ గుంపులో ఒకరిని చంపితే చాలనుకుంటున్నా, కానీ నేను ఆ గుంపునే లేకుండా చేయాలనుకుంటున్నా. దానికి నువ్వు కావాలి. నీ సహాయంతోనే వాళ్ళని నేను పట్టుకుంటాను. ఇది చేయడానికి మా డిపార్ట్మెంట్లోనే మనుషులున్నారు, కానీ వాళ్ళందరూ ఒట్టి జీతం కోసం పనిచేసేవారు. కానీ నువ్వు అలా కాదు. పులి తరిమితే పరిగెత్తేవాడికి, మెడల్ కోసం పరిగెత్తేవాడికి చాలా తేడా ఉంది. నువ్వు పులి తరిమితే పరిగెత్తుతున్నావు. ఖచ్చితంగా గెలుస్తావు.